అనేది నా రెండో ప్రశ్న. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీ చూపు పడని సేఫ్ ప్లేస్లో ఉన్నారు. ఆయన చుట్టూ సూర్యరశ్మి కూడా వెళ్ళదండి, చుట్టూ గోడ ఒక బంకర్లో ఉన్నాడండి ముఖ్యమంత్రి గారు, ఆ బంకర్లోకి వెలుగు వెళ్ళదండి, మా చూపు వెళ్ళదండి అంటారా? మీ ఇష్టం, సమాధానం చెప్తే బాగుంటుంది అనేది నేను రాష్ట్రపతి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు జనరల్గా, వరలరామయ్య నువ్వు తప్పు చేసావని ఎవరైనా నన్ను ప్రశ్నిస్తే నేను తప్పు చేయటం ఏంటా? నో, నేను అటువంటి వాడిని కాదు, తప్పు చెయ్యను అని నేను సమాధానం చెప్తా. మరి ఈ ముఖ్యమంత్రి ఏమిటో దేనికి సమాధానం చెప్పడు. ఆయన 2004లో ఎన్నికల అఫిడవిట్లో 2004 ఎన్నికల అఫిడవిట్లో నా ఆస్తుల విలువ 2,12,00,000 చూపించాడు. రాష్ట్రపతులు వినాలి, మన ముఖ్యమంత్రి గారి విపరీత మనస్తత్వం అన్నాను, అది వినాలా. 2003, 2004 ఐటీ రిటర్న్స్లో ఆయన నా వివిధ మార్గాల నుంచి నాకు 9,19,951 రూపాయలు వచ్చింది అన్నారు ఆయన. అందులో 2 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారాయన. ఓకే, అంతవరకు. ఇక్కడ మనం అలర్ట్ అవ్వాలా, పాత్రికేయులు, వరలరామయ్య, రాష్ట్ర ప్రజలు కూడా. 2004 వరకు ఓకే, 9 లక్షల రూపాయల ఆదాయం, 2 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడట. ఓకే. 2009 అంటే అప్పుడు నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు. 2009 ఎన్నికల అఫిడవిట్లో ఆయన స్వహస్తాలతో రాసింది 77,40,00,000. ఈ 4 సంవత్సరాలు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉండగా 77 కోట్ల రూపాయలు సంపాదించాడు ఆస్తులు. ఇది అనితర సాధ్యమా అని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు లేదండి, వరలరామయ్యకి వచ్చింది, చంద్రబాబు గారికి వచ్చింది, ఆ సాహెబ్ గారికి వచ్చింది అని చెప్పాలి ఆయన. నేను ఆ రోజున కూడా అడిగాను. నేను హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను ప్రశ్నించా, పలు దఫాలు. సమాధానం చెప్పాల. ఎందుకు సమాధానం చెప్పరు మీరు? దిస్ ఈస్ ద వే ఐ అక్వైర్డ్ అమౌంట్. ఈ మార్గాల ద్వారా నేను సంపాదించాను. వ్యాపారం చేశా, కాయ కష్టం చేశా, ఉద్యోగం చేశా, ఇటుకిటుకో పేల్చా, కంపెనీలు నడిపా. చెప్పు. 77 కోట్లు వచ్చినాయట, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అట. ఎలా వచ్చిందో మాత్రం చెప్పడట. ఇది ఎక్కడ న్యాయం పాత్రికేయ సోదరులారా? ఇటువంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రి అయితే ఎలా రాష్ట్ర ప్రజలారా? ఇటువంటి వ్యక్తి ఆస్తులు వస్తాయంట, ఎలా వచ్చినో చెప్పడంట. మీ మౌనం అర్ధాంగీకారం అనుకోమా? మీ మౌనం శిక్షార్హం కాదా? అవినీతి మార్గాలు సంపాదించిన డబ్బని నేనంటే మీరు మౌనంగా ఉంటే అది అంగీకరించినట్టు కాదా? మరి మీరు శిక్షకు అర్హులే కదా జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ఇంకొక విచిత్రమైన విషయం, 2010 మరు సంవత్సరమే 2009లో 77 కోట్లు, 2010లో 85 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టినాడండి. ఆర్థిక సంవత్సరానికి 2009, 2010కి 85 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టినాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడుగుతున్నా, ఈ రోజున రాష్ట్ర ప్రజలను తెలుసుకోవాలనుకుంటున్నారు. మళ్ళీ ఎలక్షన్కి వెళ్తున్నారు కదా మీరు, మళ్ళీ ఓటేయండి అంటున్నారు కదా. నా పరిపాలన నచ్చితే ఓటేయమన్నాడు ఆయన. ఏంటిది? దీనికి సమాధానం చెప్పండి. 85 కోట్లు అడ్వాన్స్గా పారిశ్రామికవేత్తలతోటి టాటా, బిర్లా, అంబానీలతో పోటీ పడ్డాడు ఆయన. మన కళ్ళ ముందు 2004లో చిన్న ఇంటిలో ఉన్న వ్యక్తి మన కళ్ళ ముందే పెరిగి టాటాలు, బిర్లాలు, అంబానీలతో పోటీ పడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ ఈ ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారు మీకు అని అడుగుతున్నా. అడగటంలో తప్పుందా సార్? చెప్పండి. మీరు కూడా కొంచెం అప్పుడప్పుడు అటు మొగ్గుతుంటారు. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చెప్పండి. మీరు అడగకూడదండి అట్లా అంటారా? పోనీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టుగా సంపాదిస్తారైనా మీరు అడగకూడదు అంటారా? ఎలాగా? ప్రతిపక్షంగా మా బాధ్యత కదా, మేము అడగాలి కదా. సమాధానం చెప్పమని చెప్పి మేము అడుగుతున్నా. 2000 ఇంకొక విచిత్రం చెబుతాను మీకు. 2011 కడప ఉప ఎన్నికల్లో అఫిడవిట్లో
445 కోట్ల ఆస్తి ఉందన్నాడు. 2,12,00,000 2004లో 7 సంవత్సరాల